హలో మామ. ఈరోజైతే మనం జగన్నాథ స్వామి రథయాత్రకి అయితే వెళ్ళబోతున్నాం. ఈరోజు మనం వెళ్ళబోయే లొకేషన్ జగన్నాథ స్వామి టెంపుల్ ఇన్ స్టీల్ ప్లాంట్. వైజాగ్లో చాలా లొకేషన్స్లో జగన్నాథ స్వామి రథయాత్ర అయితే కండక్ట్ చేస్తారు, కానీ మనకి దగ్గరలో ఉన్నది అయితే స్టీల్ ప్లాంట్ గాయస్. మీరు ఇప్పుడు చూస్తున్నది విఎంఆర్ మాల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ అగనంపూడి అండ్ వన్ అండ్ ఓన్లీ మాల్ అనుకోండి. కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం గాయస్. ఇది స్టీల్ ప్లాంట్ వాకింగ్ ట్రాక్ గాయస్. చాలామంది ఈవినింగ్ అవ్వగానే వాకింగ్కి వచ్చేస్తూ ఉంటారు. అందరికీ స్టీల్ ప్లాంట్ అనగానే ఇండస్ట్రీ గుర్తొస్తుంది గాయస్, కానీ నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం రోడ్స్ గాయస్. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో రోడ్స్ ఉంటాయి గాయస్, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేం. చుట్టూ నేచర్తో మధ్యలో ట్రావెలింగ్, అదొక డిఫరెంట్ వైబ్ గాయస్. అండ్ ఇక్కడ ఉండే టెంపుల్స్ ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. చూడండి, ఇది ఒక హనుమాన్ టెంపుల్. ఆ చుట్టూ ఉండే టెంపుల్స్, పార్క్స్, నేచర్ అసలు ఒక మాటలో ఎక్స్ప్లెయిన్ చేయలేం గైస్. వన్ షుడ్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి. స్టీల్ ప్లాంట్స్ రోడ్స్లో డైలీ ట్రావెల్ చేసే వాళ్ళైనా, కొత్తగా వచ్చిన వాళ్ళైనా బాగా ఫేస్ చేసే డిఫికల్టీ ఏదైనా ఉందంటే గైస్, అది సెక్టర్స్లో తిరగడమే. చూసారా గైస్, ఎంత కన్ఫ్యూజింగ్గా ఉందో. ఒక్క రోడ్ మిస్ అయితే అసలు ఏ సెక్టర్ నుంచి ఏ సెక్టర్కి వెళ్ళిపోతాం కూడా తెలియదు. చాలా కాన్ఫిడెంట్గా మనకు తెలిసిన రూట్ అనుకునే టర్నింగ్ తిప్పేస్తాం గైస్, కానీ రాను రాను తెలుస్తుంది విధాడిందిరా నీతో వింత నాటకం అని. చుట్టూ ఉన్న వెహికల్స్ అండ్ ఆ క్రౌడ్ చూసి మనం రావాల్సిన డెస్టినేషన్ వచ్చేసాం అనుకున్నాం గాయస్, కానీ అప్పుడే తెలిసింది మనం కౌ డంగ్లో లెగ్ పెట్టేసాం. యాక్చువల్లీ జగన్నాథ్ స్వామి రథయాత్రతో పాటు ఈరోజు ఇంకో డే ఉంది గాయస్, అదే థర్స్డే. సాయిబాబా భక్తులు, వెహికల్స్ అవన్నీ. అండ్ ఫైనల్లీ దూక్కుంటూ దొర్లుకుంటూ మనమైతే లొకేషన్కి వచ్చేసాం గాయస్. అసలు ట్రాఫిక్ చూడండి గాయస్ ఎంత ఫుల్గా ఉందో. స్టీల్ ప్లాంట్ సెక్టర్స్ కాబట్టి వెహికల్స్కి దారిని దొరికింది. అసలు హైవే అయితే నరకం చూసేసేవాళ్ళం గైస్. ఎనీవే, లొకేషన్ చూడండి గైస్, ఎంత మంచిగా డెకరేషన్ అయితే చేశారో. లొకేషన్కి వచ్చేసాం గైస్. చిన్న సెల్ఫీ లాగితే నీ మొబైల్ తీస్తే ఎక్క రియాక్షన్ చూడండి. యాక్చువల్లీ జగన్నాథ్ స్వామి రథయాత్ర స్టీల్ ప్లాంట్లో 3 PM గాయస్, కానీ మనం వచ్చే టైం 6 PM. కొంచెం లేట్ అయితే అయ్యాం గాయస్. రథయాత్ర ఎలాగ అయిపోయింది కాబట్టి మనం ఇంకా చేసేది ఏం లేదు గాయస్. ఇక్కడ కరెంట్ విజువల్స్ ఎలా ఉన్నాయంటే, ఒక సైడ్ మార్కెట్ జరుగుతుంది, కొంతమంది రథంతో ఫోటో తీసుకుంటున్నారు, కొంతమంది అక్కడే ఉన్న చక్రానికి దండం పెట్టుకుని దర్శనం అయితే చేసుకుంటున్నారు గైస్. ఇక్కడ మార్కెట్ సౌండ్ అయితే మంచి వైబ్ అయితే వస్తుంది గైస్. మీకోసం ఆ సౌండ్ అయితే ప్లే చేస్తాను, వినండి. సో గాయస్, షాపింగ్ అలాంటివి లాస్ట్లో చేసుకుందాం. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళిపోతాం గాయస్, చలో. అండ్ ఇక్కడ కొన్ని కల్చరల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు గాయస్. ఇప్పుడైతే దేవుడిని ఆరాధిస్తూ పాటలు అయితే పాడుతున్నారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అయితే చూసాను గాయస్. మీకైతే ఇప్పుడు కొంచెం టెంపుల్ విజువల్స్ అయితే చూపిస్తాను గైస్. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైటింగ్ మధ్యన టెంపుల్ అయితే. సో గాయస్, ఇంకా ఫైనల్లీ లేట్ చేయకుండా మనమైతే దర్శనంకి అయితే వెళ్ళిపోతాం గాయస్. చూడండి గాయస్, ఆ టెంపుల్ పైన ఫ్లాగ్ అయితే ఎంత మంచిగా రెపరెపలాడుతుందో. ఈరోజు రథయాత్ర కావడం వల్ల మన దేవుణ్ణి గర్భగుడిలో దర్శనం అయితే చేసుకోలేము గాయస్. ఈ రథయాత్ర యొక్క స్పెషాలిటీయే కదా గాయస్ ఇది. దేవుని మనం గర్భగుడిలో దర్శనం అయితే చేసుకోలేము గాయస్. దేవుని వేరే దగ్గర ప్రతిష్ఠించి అక్కడ పూజలు అయితే చేస్తారు. ఈ జనాలందరూ దానికోసమే ఎదురు చూస్తున్నారు. మనం రావడం లేట్ వల్ల మనకు తెలియలేదు, కానీ అక్కడ జనాలు అయితే లాస్ట్ ఒక 1.5 hour నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు గైస్ దర్శనం కోసం. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే పక్కకు వచ్చారు, అసలు అంతసేపు లైన్లో ఉండలేరు కదా వాళ్ళు. కానీ ఇక్కడ గుడి బ్యూటీనెస్ ఉంటుంది గాయస్, చుట్టూ నేచర్ మధ్య. అండ్
అండ్ ఫైనల్లీ స్వామివారు అయితే దర్శనానికి తయారైతే అయిపోయారు గాయస్. భక్తులందరూ చాంటింగ్ చేస్తూ అసలు ఆ వైబ్ అయితే డిఫరెంట్ గాయస్. జై జగన్నాథ జై జగన్నాథ అనుకుంటూ డిఫరెంట్ లెవెల్ అనుకోండి. చూడండి అసలు క్రౌడ్ పుల్లింగ్ మాత్రం ఎంత ఉందో, దారుణంగా ఉందో. జగన్నాథ్ స్వామి అనగానే మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది ఫ్లాగే గాయస్. అసలు ఆ వైబ్ చూడండి, ఫ్లాగ్. సో గాయస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వెయిటింగ్ ఫైనల్లీ మాకైతే దర్శనం అయితే అయిపోయింది గాయస్. ఆ వీడియో అయితే మేము ప్రొవైడ్ చేయలేం, కానీ చూసిన వాళ్ళు ఇఫ్ పాసిబుల్ దర్శనం చేసుకోండి గాయస్. సో గాయస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.